born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. ప్రభుత్వ పాఠశాలలోని ఓ ఆఫీస్ సబార్డినేట్ బాలికలపై ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. ఏఐ సాంకేతికత వాడి విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లు బెదిరించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడు యాకూబ్ పాషాను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కరీంనగర్ జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. గంగాధర మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ గా మహ్మద్ యాకూబ్ పాషా అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన ఇతను పాఠశాలలో చదివే మైనర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగే రోజున విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగి ఆ తర్వాత వాటిని మార్ఫింగ్ చేశారని బెదిరించేవాడు. విద్యార్థులు ఒంటరిగా ఉన్న సమయంలో యాకూబ్ పాషా వికృత చేష్టలు చేసేవాడు. కొన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఇటీవల బాలికలు తమ తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో నీచుడి బాగోతం బయటపడింది. ఈ నెల 27న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులపై లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. District. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ who is working as a office subordinate attender in that school has been found to be involved in sexual harassment and assault on some minor girl students of that school. దీంట్లో ఇప్పటి వరకు 4 girl students, minor girls have been identified. దీని రిలేటెడ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు వచ్చింది. ఆఫెన్స్ చాలా టైం నుంచి జరుగుతుంది అండ్ మధ్యలో హెచ్ఎం ఆఫ్ ద స్కూల్కి కూడా నోటీసులో వచ్చింది, కానీ ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ టు పోలీస్ ఆర్ హైయర్ అథారిటీస్. దీనివల్ల డిలే అయింది. ఆల్ ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ విల్ బి కలెక్టెడ్ అండ్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ ఆఫ్ ట్రయల్ ఇట్ విల్ బి రిక్వెస్టెడ్ టు ద కన్సర్న్డ్ కోర్ట్. In this main thing is delay in coming of information. It is requested ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరిగితే ఇమీడియట్లీ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి సో దట్ వీ కెన్ హెల్ప్ ద విక్టిమ్ అండ్ ఎన్షూర్ దట్ జస్టిస్ ఈజ్ సర్వ్ టు దెమ్. అంతకుముందు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాఠశాల వద్ద ధర్నా చేశారు. విద్యార్థుల ఫోటోలు మార్ఫింగ్ చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. హైస్కూల్ సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై 3 సభ్యులతో కూడిన అధికారుల బృందం విచారణ చేపట్టి కలెక్టర్కు నివేదిక సమర్పించింది. ప్రధానోపాధ్యాయురాలు జరిగిన ఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించారని, విద్యార్థుల భద్రతను ఆమె విస్మరించారని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయకుండా వాస్తవాలు దాచారని విచారణ కమిటీ తమ నివేదికలో వెల్లడించింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినులపై ఆఫీస్ సబార్డినేట్ అనుచిత ప్రవర్తనను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఖండించారు. విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవం పట్ల నిర్లక్ష్యాన్ని ఏ రూపంలోనూ సహించబోమని స్పష్టం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.